హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్‌నయితే ఎవరు స్కిప్ చేయొద్దు. సో, చాలామందేంటంటే పర్సనల్ రీడింగ్ ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయడం కోసం అయితే నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు. వాట్సాప్‌లో కాంటాక్ట్ చేస్తున్న వాళ్ళు ఓకే. బట్ కొంతమందేంటంటే కాల్స్ చేస్తున్నారండి చాలా రిపీటెడ్‌గా. బట్ మీరేంటంటే కాల్స్ చేయకుండా మోస్ట్‌లీ వాట్సాప్‌లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేబీ నేను ఏదో ఒక వర్క్‌లో ఉంటాను ఆర్ సెషన్స్ అయినా చేస్తూ ఉంటాను కాబట్టి, సో, కాల్స్ అయితే అటెండ్ చేయడానికి అవ్వదు. ఇఫ్ మీకేదైనా ఒక డౌట్ ఉండి ఆర్ మీరేదైనా క్లారిటీ తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం వాట్సాప్‌లో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో, టెక్స్ట్ మెసేజ్ అయినా, వాయిస్ మెసేజ్ అయినా పర్వాలేదు కానీ, బట్ స్టిల్ మీరేంటంటే నాకు మెసేజే చేయండి. కాల్స్ అయితే దయచేసి ఎవరు చేయొద్దు. మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా ఎంతో కొంత మీ సిట్యుయేషన్స్ మీద క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్ కోసం మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. బట్ కాల్స్ అయితే మాత్రం చేయొద్దు ఇందాక చెప్పినట్టుగా. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరిప్పుడు ఎలాంటి విషయాల మీద దృష్టి పెట్టాలి? సో, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు చాలామందికి నేను లైఫ్ పర్పస్ ఇది, సోల్ పర్పస్ ఇది అని చెప్తూ ఉంటాను. టైమ్ టు టైమ్ ఇలాంటి రీడింగ్స్ కూడా చాలానే చేశాను. సో, యాక్చువల్‌గా ఈరోజు కూడా ఆ బేసిస్‌లోనే ఫస్ట్ అయితే రీడింగ్ చేయాలి అనుకున్నాను. కాకపోతే ఈ టైప్‌లోనే రీడింగ్ చేసినట్టుగా నాకు అనిపించలేదు. ఎందుకంటే, ఇప్పుడు మన లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ ఉంటాయండి. మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలో దానికి కాకుండా వేరే విషయాలన్నింటికి కూడా ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. సో, చెయ్యాల్సింది ఫస్ట్ చేస్తే, అప్పుడు మిగతావి సెట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో, అలా ఈరోజు యూనివర్స్ ఏంటంటే, మీరు మీ లైఫ్‌లో ఎలాంటి వాటి మీద ఇప్పుడు దృష్టి పెట్టాలి, సో, ఎలాంటి వాటి మీద వర్క్ చేస్తే మీకు బెనిఫిట్ ఆర్ అట్‌లీస్ట్ మీరు కొంచెం చేంజెస్ చూస్తారు అనే దాని కోసం ఏం చెప్తుంది అనేదైతే ఈరోజు రీడింగ్‌లో చూద్దాం. సో, మీరు చూసినట్టయితే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 7 చక్ర బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పీచ్ మూన్ స్టోన్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి 4 లీఫ్ క్లోవర్ చార్మ్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 7 చక్ర బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, రీసెంట్ టైమ్స్‌లోని 7 చక్ర బ్రేస్లెట్ అయితే అప్‌గ్రేడ్ చేసామండి. ఇదేంటంటే ప్రీమియం అన్నమాట. సో, మీలో ఎవరికైనా సరే ఈ బ్రేస్లెట్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో, ఫస్ట్ అయితే రీడింగ్ చూద్దాం. మీరిప్పుడు ఎలాంటి విషయాల మీద దృష్టి పెట్టాలి? అసలు ఏంటి ఇంపార్టెంట్? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, చూద్దాం. సో, యాక్చువల్‌గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఫస్ట్ మీరు దృష్టి పెట్టాల్సిన అంశం ఏంటి అంటే, హెల్త్ అండి. ఖచ్చితంగా హెల్త్ విషయంలోనేంటంటే, మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. మేబీ మీలో కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ ప్రాపర్‌గా ఇప్పుడు కేర్ తీసుకోకపోతే, తొందరలోనైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయొచ్చు. సో, ఇలాంటివి ఏవో కానీ జరిగే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. సో, ఇఫ్ మీలో ఎవరైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే ఇమ్మీడియేట్‌గా ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేయండి. సో, మీ వైపు నుంచి మీరు తీసుకోవాల్సిన కేర్ తీసుకోండి. ఒకవేళ ఇప్పటికి మీకు హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. సో, చాలా హెల్తీగా, నార్మల్‌గా ఉన్నారు అనిపించినా, కొంచెం మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉన్నాయి, సో, కొంచెం ప్రాపర్‌గా హెల్త్ కేర్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. పర్టిక్యులర్‌గా మీరు తీసుకునే ఫుడ్ కానీ, ఆర్ మీరు ఎలా ఉంటున్నారు, మీ డే టు డే లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. సో, హెల్త్ పరంగా మాత్రం కొంచెం కాన్షియస్‌గా ఉండడానికి ట్రై చేయండి.
అలా అని చెప్పి ఏదో ప్రాబ్లమ్ అయిపోతది, మీరేదో సఫర్ అవుతారు, కొంచెం సీరియస్ ఇష్యూస్ అని ఏం చెప్పనండి. అలాంటి భయాలైతే ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ కొంచెం ఇబ్బంది పడడానికైతే పాసిబిలిటీ కనిపిస్తుంది. మీరు కేర్ తీసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటారు. అండ్ ఇప్పుడు మీరేదైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా తొందరలోనే హీల్ అవుతారండి. లైక్ రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. బట్ మీరేంటంటే ప్రాపర్ కేర్ అయితే తీసుకోవాలి. కొంతమందేంటంటే ఇగ్నోర్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయండి. ప్రతిదీ కూడా వాళ్ళకి తెలిసే జరుగుతూ ఉంటది. బట్ భయపడిపోతూ ఉంటారు. ఎందుకులే అవన్నీ అవసరం లేదు, ఏం లేదు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అలా ఈజీగా అయితే తీసేసుకోవద్దు. కొంచెం సీరియస్‌గా తీసుకొని ముందే మీరు కేర్ తీసుకుంటే తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయరు ఆర్ కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. సో, మీ జాగ్రత్తలో మీరు ఉంటే బావుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఈ టైంలోని చాలా పవర్ ఉంటదండి. కొన్ని సిట్యుయేషన్స్ మీ చేతుల్లోనే ఉంటాయి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లోని మీరు లాంగ్ టర్మ్ ప్లాన్స్ చేసుకోవడం కానీ, మీరు ఏ విధంగా బెనిఫిట్ అవుతారో చూసుకొని, ఆ ప్రకారం మీ ప్రయత్నాలు మీరు స్టార్ట్ చేస్తే బావుంటుంది. పర్టిక్యులర్‌గా ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మీకు తెలుస్తది ఈ టైంలో మీ చేతుల్లో ఈ సిట్యుయేషన్ ఉంది. మీరు ఇది హ్యాండిల్ చేయగలరు అని. సో, అలా తెలిసిన వెంటనే మీరు ఏం చేయాలి అంటే, లాంగ్ టర్మ్ ప్లాన్ చేయాలి. నెక్స్ట్ ఎలా ఏంటి? సో, ఏ విధంగా ఇది వర్కౌట్ చేస్తే బావుంటుంది? మీరెలా ఇక్కడ బెనిఫిట్ అయితే బెటరు అని కరెక్ట్‌గా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని, అది ఇంప్లిమెంట్ కూడా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో దట్ మీరు ఎంతో కొంత ఇక్కడ కూడా బెనిఫిట్ అవుతారంట. సో, ఇలా ఈ 2 యాస్పెక్ట్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. పర్టిక్యులర్‌గా హెల్త్ విషయంలో ఫస్ట్ కేర్ తీసుకోండి. ఇఫ్ హెల్త్ ఇష్యూ ఉంటే మాత్రం ఇప్పుడే ప్రాపర్‌గా ట్రీట్ చేయించుకోండి. అండ్ మీ వైపు నుంచి కూడా మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ మీరు నార్మల్‌గా ఉన్నా స్టిల్ మీరేంటంటే కొంచెం బ్యాలెన్స్‌డ్ డైట్ కానీ, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కానీ లీడ్ చేయడానికి ట్రై చేయండి. ఔట్ సైడ్ ఫుడ్ అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చెయ్యొద్దు. అండ్ లేట్ నైట్స్ కూడా ఎవేక్‌గా ఉండొద్దు. ఇలా మీ వైపు నుంచి మీరు తీసుకోవాల్సిన కేర్ అయితే తీసుకోండి. ఎట్ ద సేమ్ టైమ్ పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్‌లోని మీకు కంట్రోల్ కానీ, పవర్ కానీ ఉంటుంది. సో, అలాంటి ఒక సిట్యుయేషన్‌లోని మీరు ఫర్దర్‌గా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవడం కానీ, స్టెబిలిటీ అనేది ఎలా వస్తుందో ఏంటో చూసుకొని, మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేయడం కానీ ఇంపార్టెంట్ అండి. సో దట్ అక్కడ కూడా మీరేంటంటే గుడ్ చేంజెస్ కానీ, గ్రోత్ కానీ చూస్తారు. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేయండి. ఇంకా యూనివర్స్ డీప్‌గా ఏం చెప్తుందో కూడా ఒకసారి చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ సిట్యుయేషన్ కోసం మీకు తెలుసండి. నేనిప్పుడు ఏదో ఈ రీడింగ్‌లో చెప్తున్నానని కాదు కానీ, జస్ట్ నేను మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా ఉందంతే. బట్ ఒరిజినల్‌గా మీరేం ఫేస్ చేస్తున్నారు, మీ సిట్యుయేషన్ ఎలా ఉంది, ఏంటి అనేదైతే క్లారిటీ ఉంది. డెఫినిట్‌గా మీలో కొంతమందేంటంటే, పాస్ట్ నుంచి కూడా సఫర్ అవుతున్నారు. హెల్త్ యాస్పెక్ట్‌లో మాత్రం కొంతమందికి స్ట్రగుల్ అయితే ఉంది. సో, కొంతమందేంటంటే, మేబీ పాస్ట్‌లో దెబ్బలు తగిలించుకొని ఉండొచ్చు. అవి ఇప్పుడు కూడా వాళ్ళనేంటంటే కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. సో, ఇలాంటి పరిస్థితి కూడా ఉంది. కాకపోతే మీరేం చేస్తున్నారు అంటే ఇగ్నోర్ చేస్తున్నారు. మీతో మీరే హానెస్ట్‌గా ఉండట్లేదు. అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి ఎలాగో కూడా పర్వాలేదు, ఏం లేదు అని చెప్తూ ఉండొచ్చు. ప్రిటెండ్ చేయడం అంటే కొంచెం ఎందుకులే అనవసరం కదా అనే ఫీలింగ్‌తో. బట్ మీ వరకు మీరైనా సరే కొంచెం ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే ఇక్కడ మీకు భయం ఉంది. ఒకవేళ మీరు ఏమైనా చెక్ చేయించుకున్నా ఒకవేళ డీప్‌గా కానీ ఏంటిది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఎలాంటి న్యూస్ వింటారో ఆర్ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో అనే భయం ఏంటంటే మిమ్మల్ని స్టాప్ చేస్తుందండి. మేబీ చాలా సార్లు మీరేంటంటే హెల్త్ విషయంలోని కొంచెం కేర్ తీసుకోవాలి. కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. సో, చెక్ చేయించుకోవడం బెటరు అని ఫీల్ అయినా ధైర్యం సరిపోలేదు ఆర్ ఎందుకులే అని చెప్పి సైలెంట్ అయిపోయినట్టుగా ఉన్నారు. బట్ ఇప్పుడేంటంటే అలా సైలెంట్ అవ్వడానికి లేదండి. అలా సైలెంట్‌గా ఉండొద్దు కూడా. డెఫినిట్‌గా మీరేంటంటే ఫోకస్ చేయాలి. లేకపోతే నిజంగానే మీరు తర్వాత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. మేబీ ఇప్పుడు మీరేంటంటే వెళ్లి చెక్ చేయించుకున్నప్పుడు ఎలా ఉంటుందో, ఏంటో, ఏం జరుగుతాదో, ఎందుకు, అనవసరం అనే వేలో మీకు అనిపిస్తున్నా మీరేంటంటే అలాంటి భయాలు పెట్టుకోవద్దండి. ఇప్పుడైతే మీకు ఇంకా ఛాన్స్ ఉంది. మీరు ఒకసారి చూపించుకుంటే ఇదసలు ఇష్యూయే కాదు. తర్వాత ఆటోమేటిక్‌గా మీరు సెట్ చేసుకోగలరు. అండ్ వచ్చే రోజుల్లోనేంటంటే డెఫినిట్‌గా స్ట్రాంగ్ అవుతారండి. మీ చేతుల్లో ఈ సిట్యుయేషన్ ఉంది. బట్ తర్వాత మీరు వెళ్తే అప్పటికి లేట్ అయిపోవచ్చు. ఆర్ మీరేంటంటే అది హ్యాండిల్ చేయలేకపోవచ్చు. సో, మీరు అనుకున్న దానికంటే కూడా కాంప్లికేట్ అవ్వచ్చు. సో, సింపుల్‌గా హ్యాండిల్ చేయాల్సింది అనవసరంగా కాంప్లికేట్ చేసుకోకూడదు కాబట్టి సో, కేర్ అయితే తీసుకోండి. ఈవెన్ మీలో ఎవరైనా హెల్తీగా ఉన్నా
కొంచెం ఎక్కడో అంటే మెంటల్ గా స్ట్రగుల్ అవుతున్నా, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి ఫిజికల్ హెల్త్ మీద కాన్షియస్ గా ఉంటారు అండ్ ఫిజికల్ హెల్త్ అనేసరికి భయపడతారు, కానీ ఎక్కువ భయపడాల్సింది మెంటల్ హెల్త్ అనేది ప్రాపర్ గా లేనప్పుడే. సో అందుకే మీరు ఏంటంటే మెంటల్ గా డిస్టర్బ్డ్ గా ఉన్న, డిప్రెషన్ లో ఉన్న, ఏదో సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తున్నా ఇమీడియట్ గా మీరు కూడా ఫిజిషియన్ అయితే కన్సల్ట్ చేయాలండి. సైలెంట్ గా అయితే ఉండొద్దు. ఎందుకంటే హీలింగ్ అనేది అన్ని రకాలుగా జరగాలండి. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. బాడీ, మైండ్, సోల్ ఈ 3 కూడా ఎప్పుడూ కనెక్టెడ్ గానే ఉంటాయని చెప్పి. సో మూడింట్లో ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా అన్నీ డిస్టర్బ్ అవుతాయి. సో అదొక్కటి గుర్తుపెట్టుకొని మీరేంటంటే మెంటల్‌గా సిక్‌గా ఉంటే దాన్ని ఈజీగా తీసుకోవద్దు. అలా అని చెప్పి అది ఎవరో ఏదైనా అనుకుంటారేమో, అలా చేయకూడదేమో, సో అలా చేస్తే ఇంకేదో కింద ప్రొజెక్ట్ అవుతదేమో, ఇలాంటి ఆలోచనలు మానేసుకోండి ఫస్టు. మీకు ఒకళ్ళ హెల్ప్ అవసరం ఉంది. మీరేంటంటే ఈ టైంలోని కేర్ తీసుకోవాలి. అంతే. ఎందుకంటే ఈరోజు మీరు హీల్ అయితేనే రేపు మీరు నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయగలరు. బట్ మీరు లోపల ఏదో పెట్టుకొని చాలా డిస్టర్బ్డ్‌గా ఉండి తర్వాత మిమ్మల్ని మీరు ఏదో చేసుకోవడానికి ట్రై చేసి ఇలాంటివన్నీ జరగకూడదు కాబట్టి, సో మెంటల్‌గా ఎవరైనా సఫర్ అవుతున్నా సరే మీరేంటంటే ఫిజిషియన్‌నైతే కన్సల్ట్ చేయండి. హీలర్స్‌నైనా కన్సల్ట్ చేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. మీ సిట్యుయేషన్ బట్టి మీరు ట్రీట్‌మెంట్ చేయించుకుంటారు. అది వేరే విషయం. బట్ ఏది ఏమైనా సరే అంతా మీరు చూసుకోగలరు. ఏం కాదులే. సో, ఇలాంటి వాటికి ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదులే అన్నట్టుగా మాత్రం ఎవరు ఈజీగా అయితే తీసేసుకోవద్దు. నేను చెప్పినట్టుగా మీ సిట్యుయేషన్ ఎలా ఉన్నా మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు నార్మల్‌గా ఉన్నా ఒకవేళ ఎలాంటి ఇష్యూ లేదు అంతా మంచిగానే ఉంది అనుకున్నా, మీ వైపు నుంచి మీరేంటంటే ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ మాత్రం లీడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కడో కానీ మీరు కేర్ తీసుకోకపోవడం వల్ల తర్వాతైనా సరే మీరు ఇబ్బంది పడడానికి ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. ఇది నెగెటివ్‌గా చెప్పడం కాదు. బట్ మీ ఎనర్జీలోని ఎక్కడో కానీ అలాంటి ఒక షిఫ్ట్ వచ్చిందండి. సో దానివల్ల మీరేంటంటే చాలా అలర్ట్‌గా ఉండడం కానీ, మీ వరకు మీరేంటంటే కాన్షియస్‌గా ఉండడం కానీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏది ఏమైనా సరే మెయిన్ మెంటల్‌గా ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నా ఫిజికల్‌గా స్ట్రగుల్ అవుతూ మీకు తెలిసి మీరు ఇగ్నోర్ చేస్తున్నా, ఇక మీద అలాంటివి చేయకుండా మీ వైపు నుంచి మీరు జాగ్రత్తలు తీసుకోవడం బెటరు. సో దట్ సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉంటాయి. మరికొంచెం కాన్ఫిడెంట్‌గా ఉంటారండి. మరికొంచెం మీలోనేంటంటే ఒక చేంజ్ ఒస్తది. స్ట్రాంగ్ అవుతారు. లేకపోతే మీరేంటంటే ఈ ఆలోచనలోనే ట్రాప్ అయిపోతూ ఉంటారు. తర్వాత ఎలా ఏంటి అనే భయం ఏంటంటే మీకు ఇంకా ఇంకా ఎక్కువైపోతది. సో అలాంటివి ఎవరు కూడా చేయొద్దు. అది చాలా రాంగు. అండ్ నేను ఇంకొకటి కూడా చెప్పాను కదా! సిట్యుయేషన్స్ ఏంటంటే ఈ టైంలో మీ కంట్రోల్‌లో ఉన్నవి మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సుంటది. కరెక్ట్‌గా ప్లాన్ చేయాల్సుంటది. అయితే ఇలా ప్లాన్ చేస్తున్నప్పుడు మీకేమనిపిస్తదంటే ఏది మీరు అనుకున్నట్టుగా జరగదేమో ఆర్ ఇది మీరు ఒకలాగా అనుకుంటే ఇంకొకలాగా ఉంటదేమో. సో మీరేంటంటే ఇక్కడ రిస్క్ తీసుకోకూడదేమో. సరెండర్ అయిపోవడమే బెటర్ ఏమో అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అలా ఎవరు ఉండొద్దు. స్ట్రాంగ్‌గా ఒక సిట్యుయేషన్ మీ కంట్రోల్‌లో ఉంది. ఆర్ మీరు ఇలా ఒకటి చేయగలరు. మీకు ఆ పవర్ ఉంది అనిపించినప్పుడు ఔట్‌కమ్ ఎలా ఉంటది? అట్ ద సేమ్ టైమ్ ఇలా కొన్ని జరగాలి అని కాకుండా మీ వైపు నుంచి ఫ్యూచర్‌లో ఇలా గ్రోత్ ఉండాలి. ఆర్ ఈ విధంగా మనం హ్యాండిల్ చేస్తే బావుంటుంది అని ప్లాన్ చేసుకొని చేంజ్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉంటాయి. లేకపోతే తర్వాత మీరెలా ఫీల్ అవుతారంటే, ఇది నాకు అవకాశం ఉన్నప్పుడు నేను చేసుకోలేదు. అప్పుడు నేను భయపడిపోయాను. లేకపోతే ఎందుకులే అని సైలెంట్ అయిపోయాను. బట్ ఇప్పుడు నాకు తెలుస్తుంది. మేబీ నేను అప్పుడే ఇలా చేసుంటే బావుండేది. ఇలాంటి డెసిషన్ తీసుకోవడంలో లేట్ చేసేసాను అని చాలా రిగ్రెట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఎలా ఉంటుందంటే, ఇలాంటి సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయాలి, చేంజ్ చేయాలి అంటే మీరు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సుంటుంది. సో, అలాంటివి జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏది ఏమైనా సరే మీ చేతుల్లో ఈ 2 సిట్యుయేషన్స్ ప్రెజెంట్ ఉన్నాయండి. వీటి మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మెయిన్ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, సో, అసలు ఇంకా యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అన్నది కూడా ఒకసారి చూసేద్దాం. సో, సన్ కార్డ్ వచ్చిందండి. నేనైతే ఒకటే చెప్తాను. నార్మల్‌గానే సన్ ఎనర్జీ ఏంటంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీని ఇండికేట్ చేస్తది. సో, అలా చూసినట్టయితే డెఫినిట్‌గా హెల్త్ కేర్ అయితే తీసేసుకోండి. హెల్త్ మీద మాత్రం బాగా ఫోకస్ చేయండి. మీ సిట్యుయేషన్ ఏదైనా మీరు ఎలా ఉన్నా ఇప్పుడు డెఫినిట్‌గా
మీరు మీ మీద కేర్ తీసుకోవడం ఇంపార్టెంట్. మీకు మీరు ఫస్ట్ వస్తారు. ఏ విషయంలోనైనా మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. ఇఫ్ ఏదైనా మీ మెంటల్ పీస్‌ని డిస్టర్బ్ చేస్తుంది. మీరేంటంటే హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఆర్ మీ హెల్త్ మీద మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు అంటే మాత్రం అలాంటి వాటిని టైమ్ బీయింగ్ కట్ చేసుకోండి. దూరంగా ఉండండి. ఈ టైంలో ఎవరు కూడా స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం లాంటివి కూడా చేయొద్దు. అలాంటివి కూడా తగ్గించుకోండి. కొన్ని అడిక్షన్స్‌ని కూడా విడిచిపెట్టియండి. మీ వరకు మీరేంటంటే 100% ఎఫర్ట్స్ పెట్టండి. మీకోసం, మీ హెల్త్ కోసం. మీరేం చేయగలరో అది చేయండి. సిట్యుయేషన్స్‌ని మాత్రం మీ కంట్రోల్‌లో పెట్టుకోవాలండి. ఎలాగైనా సరే మీరు ఇలా ఫోకస్ చేసి చేయాల్సినవి చేస్తే మాత్రం డెఫినిట్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. క్లియర్ అవుతాయి. కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మీరు జాగ్రత్త పడినట్టు కూడా అవుతుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాదు నేను చెప్పినట్టుగా మీ లైఫ్‌లో ఇంకొక సిట్యుయేషన్ కూడా ఉంది కదా! కెరియర్ కానీ, ఫినాన్సెస్ కానీ ఈ రెండిట్లో ఏదో సిట్యుయేషన్ అండి. సో, ఈ టైంలోని మీరు ప్లాన్ చేసే దాన్ని బట్టి వచ్చే రోజుల్లో గ్రోత్ కానీ, స్టెబిలిటీ కానీ చూస్తారండి. సో, సిట్యుయేషన్స్ కొన్ని మీ కంట్రోల్‌లోనే ఉంటాయి. సో, కంట్రోల్‌లో ఉన్న వాటి కోసం అని చెప్పి ఎఫర్ట్స్ పెట్టడం కానీ, మరికొంచెం ఎలా మోడిఫై చేస్తే, ఎలాంటి చేంజెస్ తీసుకొస్తే బావుంటుందని ఆలోచించుకొని, మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. ఇఫ్ మీరు చేస్తున్న ప్రయత్నాలు 100% చేస్తున్నారు. అది కూడా బెటర్ ఫ్యూచర్ కోసం ఆర్ స్టెబిలిటీ కోసం అని మీకు అనిపించి మీరు చేస్తే మాత్రం వచ్చే రోజుల్లో ఖచ్చితంగా సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉండడం కూడా చూస్తారు. సో, ఇది కూడా మీకు బెనిఫిట్టేనండి. కొంచెం దీనికోసం అయితే ఆలోచించండి. బట్ థింగ్స్ అయితే మాత్రం మీకు వర్కౌట్ అవుతాయి. ఇవన్నీ చెప్పాను కదా అని చెప్పి ఇది నెగెటివ్ కాదు. మీ వరకు మీరు జాగ్రత్తలు తీసుకుంటే, ఆ నెగటివిటీని మీ లైఫ్‌లో నుంచి రిలీజ్ చేయడానికి మంచి ఛాన్స్ అంతేనండి. ఇప్పుడు కొన్ని సడెన్‌గా జరిగిపోతే తర్వాత బాధపడేదానికంటే, మీకు ఆల్రెడీ తెలిసి మీరు ఇప్పటి నుంచే కేర్ తీసుకుంటే తర్వాత ఇంకేం ఉండదు. సో, అలా మీరేంటంటే పాజిటివ్‌గా ఆలోచించి కొన్ని ప్రయత్నాలు చేయండి. కొన్ని చేంజెస్ కూడా చేసుకోండి. సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పీచ్ మూన్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు ఎలాంటి విషయాల మీద దృష్టి పెట్టాలి? ఎందుకు? సో, యూనివర్స్ ఏం చెప్తుంది? సో, చూద్దాం. సో, మీ జీవితంలో పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్ ఉందండి. ఈ సిట్యుయేషన్ వల్ల మీకసలు పీస్ లేదు. మీరు ఎంత హ్యాపీగా ఉందాం అనుకున్నా, ఎంత కంఫర్టబుల్‌గా లైఫ్‌ని లీడ్ చేద్దాం అనుకున్నా, పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌ని మీరు ఎంతలాగా చేంజ్ చేయాలి అనుకున్నా, మీకేంటంటే పీస్ అనేది దొరకట్లేదు. సో, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. యాక్చువల్‌గా ఈ టైంలో మీలో ఎవరైనా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ కానీ చేస్తున్నట్టయితే ఓకే అండి. నో ప్రాబ్లమ్. బట్ ఎవరైనా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయకపోతే మాత్రం స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయండి. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు అలాంటి స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల తొందరలోనే ఇలాంటి సిట్యుయేషన్‌కి సంబంధించి మీకొక క్లారిటీ వస్తుంది. ఏం చేయాలో అర్థమవుతుంది. సో, డెఫినిట్‌గా మీరైతే మాత్రం కొంచెం యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ అలాంటివి చేయడం, కొంచెం కామ్‌గా ఉండడం, డిసిప్లైన్డ్‌గా ఉండడం, లైక్ లైఫ్ స్టైల్‌ని కూడా ఒక డిఫరెంట్ వేలో లీడ్ చేయడం. ఎందుకంటే కొంతమందికి అలాంటి డిసిప్లైన్ ఉండదండి. బట్ ఈ టైంలోనేంటంటే కొంచెం మీరు ఆ విధంగా ఉంటే స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే మనకి పర్టిక్యులర్‌గా ఎప్పుడైతే లిల్లీ అనే ఫ్లవర్ వచ్చిందో, సో దాని అర్థం ఏంటంటే స్పిరిచ్యువల్ గ్రోత్ అండి. అలాంటి పీస్ మీరు కోరుకుంటున్నప్పుడు, మీ లైఫ్‌లోనేంటంటే ఒక సిట్యుయేషన్ మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. చాలా కేయోటిక్‌గా ఉంది అన్నప్పుడు, మీరు స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవ్వాల్సుంటుంది. సో, అలా కొన్ని జరగాలి అంటే డెఫినిట్‌గా మీరేంటంటే స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మీరు స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేస్తే తప్ప, మీలో ఆ కామ్‌నెస్ కానీ, మీ థాట్స్ క్లియర్‌గా కానీ ఉండవండి. సో దట్ మీరేంటంటే థింగ్స్‌ని ఈజీగా వర్కౌట్ చేయలేరు. బట్ ఎప్పుడైతే మీరు కొన్ని స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేస్తారో, డిసిప్లైన్డ్‌గా ఉంటారో, మీ సిట్యుయేషన్ మీద మీకొక క్లారిటీ వస్తది. మీ థాట్స్ ఏంటంటే చాలా న్యూట్రల్‌గా ఉంటాయి. ఇప్పుడు నేను కొంతమందికి క్లియర్‌గా చెప్తాను. మీ సిట్యుయేషన్‌లో మీరేం చేయాలనుకుంటున్నారు? సో, ఇలాంటి సిట్యుయేషన్‌లోని నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి అంటే, తెలీదు అని అంటారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అంటారు. యాక్చువల్‌గా మాకు ఇదొక ఆప్షన్ ఉంది, అదొక ఆప్షన్ ఉంది. బట్ ఏ ఆప్షన్‌ని చేసుకోవాలో కూడా తెలియట్లేదు అని అంటారు. సో, ఇలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నప్పుడు మీ థాట్స్ ఏంటంటే అంత ఆర్గనైజ్డ్‌గా లేవు అనిపించినప్పుడు ఓన్లీ ఆన్సర్ ఏంటంటే మీరు స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయడమే. అంటే కొంతమందికి డౌట్ రావచ్చు. ఎలా ఇవన్నీ జరుగుతాయి? అసలు మేము అలా యోగా మెడిటేషన్ చేసినా, లేకపోతే ఏ బ్రీత్ ఎక్సర్‌సైజెసో లేకపోతే ఒక పర్టిక్యులర్ వేలో లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే
ఏ విధంగా చేంజెస్ వస్తాయని. బట్ ఇంతకు ముందు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల ముందు మీ చక్రాస్ అనేవి బ్యాలెన్స్ అవుతాయండి. మెయిన్ యోగా, మెడిటేషన్ లాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా మీ థర్డ్ ఐ చక్ర, క్రౌన్ చక్ర 2 కూడా బ్యాలెన్స్ అవుతాయి. థర్డ్ ఐ చక్ర బ్యాలెన్స్ అయితే డెఫినిట్‌గా మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. మీ థాట్స్ క్లియర్ అవుతాయి. సిట్యుయేషన్స్ మీద ఈజీగా ఫోకస్ చేయగలుగుతారు. ఆ కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. ఇంకా క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అయితే డెఫినిట్‌గా మీకు డివైన్‌తో కనెక్షన్ ఏర్పడుతుంది. ఆర్ యూనివర్స్‌తో కనెక్ట్ అవుతారు. సో, ఇలా మీకు స్పిరిచ్యువల్ రీలంతోని కనెక్షన్ ఏర్పడిన తర్వాత, ఇంకా మీరేంటంటే కొన్ని క్లియర్‌గా అర్థం చేసుకోగలుగుతుంటారండి. కొన్ని సెన్స్ చేస్తుంటారు. వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం కానీ, గైడ్ చేయడం కానీ, వాళ్ళ నుంచి కొన్ని సైన్స్ కానీ వస్తున్నప్పుడు, మీకు ఇంకొంచెం మీ సిట్యుయేషన్స్ బెటర్‌గా అర్థమవుతాయి. సో, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగడానికి మీరు ఆ విధంగా చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఏది ఏమైనా ఒకటి మాత్రం చెప్తానండి. ఇలాంటి పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఒకటుంది మీ లైఫ్‌లో. మీరు సఫర్ అవుతున్నారు. సో, ఆన్సర్స్ తెలియట్లేదు. ఆర్ ఇలా ఈ సిట్యుయేషన్‌ని స్టెబిలైజ్ చేయాలి. ఈ విధంగా ఇది ఉంటే బావుంటుంది. ఆర్ అట్‌లీస్ట్ ఇలా ఇది మారితే మనం సెక్యూర్‌గా ఫీల్ అవుతాం. ఆర్ మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు అని మీకు అనిపిస్తే, ఆ విధంగా కొన్ని జరగడానికి మీరు కొంత చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, ఆర్ మీరేంటంటే డిఫరెంట్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉంది. సో, డిఫరెంట్‌గా థింక్ చేయాలి అన్నప్పుడు కూడా కరెక్ట్‌గా థింక్ చేయాలి కాబట్టి, సో, అలాగా అంతా కూడా కరెక్ట్‌గా ఉండడం కోసం అయితే మీరు ఈ విధంగా కొన్ని చేయాల్సిన అవసరం ఉందండి. డెఫినిట్‌గా ఇలాంటి ఒక సిట్యుయేషన్ మీద మీరు ఫోకస్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి సిట్యుయేషన్ మీద మీరు ఫోకస్ చేయాలి. కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకోవాలి. కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలి అంటే స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయాలి. ఆటోమేటిక్‌గా ఈ సిట్యుయేషన్ ఏంటంటే స్టెబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా సెక్యూర్‌గా ఫీల్ అవ్వగలుగుతారు. ఇంకా చూద్దాం అసలు ఏంటి యూనివర్స్ చెప్తుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేంజ్ అయిందండి. మీరు కూడా అనుకోలేదు అలా జరుగుతుంది అని. యాక్చువల్‌గా ఇక్కడ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడానికి లేదు. ఆర్ వ్యక్తిని బ్లేమ్ చేయడానికి లేదు. ఆర్ ఈ సిట్యుయేషనే మేబీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ విధంగా చేంజ్ అయ్యింది. సో, ఎప్పుడైతే ఇలా జరిగిందో ఫస్ట్ మీకు హోప్ పోయిందండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఇంకా చేంజ్ చేయలేరు. ఇంకా ఇది ఇలా ఫేస్ చేయాల్సిందే. ఇంకా ఇది ఇలాగే ఉంటది అనుకోని చాలా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ యాక్చువల్‌గా అలా అని చెప్పి మీరు గివ్ అప్ ఏం చేయలేదు. బట్ మీకెక్కడా కూడా హోప్ కూడా క్రియేట్ అవ్వట్లేదు. ఎందుకంటే చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకటి జరిగిందండి. దానికి మీరు వ్యక్తిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ పరిస్థితిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. మీ వల్ల అని కూడా ఏం లేదు. బట్ జరగాల్సింది జరిగిందంతే. సో, దాన్ని మీరేంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. చాలా బాధపడుతున్నారు. చాలా మార్చడానికి కూడా ట్రై చేశారు. కానీ, మీరు మార్చడానికి ట్రై చేసినా ఎందుకో అది ఆ విధంగా వర్కౌట్ అవ్వలేదు. ఆర్ మీకలాంటి పవర్ లేదు అనైనా మీకర్థమైంది. సో, మొత్తానికి ఇలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు కూడా మీరేంటంటే ఎక్కడో కానీ ఇది వర్కౌట్ చేయాలి అనుకున్న మీ చేతుల్లో ఏది కూడా లేదు అనిపిస్తుంది. ఎక్కడో ఓడిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి లిటరల్‌గా. సో, దీనివల్ల మీరేంటంటే మెంటల్‌గా చాలా సఫర్ అవుతున్నారు. అంటే మీ లైఫ్‌లో పీస్ లేదు. హ్యాపీనెస్ లేదు. ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవుతది. ఈ సిట్యుయేషన్ వల్ల మళ్ళీ మీరేంటంటే ఒక హ్యాపీనెస్‌ని ఫైండ్ చేస్తారు అని సెక్యూర్‌గా ఫీల్ అవ్వట్లేదు. సో, బేసిక్‌గా అట్‌లీస్ట్ ఇది ఎండ్ అయితే చాలు అని అనుకుంటున్నారంతే. ఆ ఎండింగ్ కూడా మీకు ప్రాబ్లమ్ అవ్వకపోతే చాలు. పోనీ ఎలా అయితే అలా అయింది అనుకుంటున్నారు కానీ, మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రాలేకపోతున్నారండి. మీరు ఇక్కడ ప్రాపర్‌గా థింక్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే, మీరు ఈ సిట్యుయేషన్ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్, హోప్స్ పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్న దానికి, ఇక్కడ జరిగిన దానికి పూర్తిగా డిఫరెంట్‌గా ఉంది. సో, అది మీరేంటంటే ఇంకా అంటే యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. బట్ ఇలా పాజిటివ్‌గా జరిగితే బావుంటుందని మనసులో అయితే అనుకుంటున్నారు కానీ, అది జరుగుతది అనే నమ్మకం లేదు. అలా అని చెప్పి అది జరుగుతాది, మీరు చేయగలరు అని కూడా మీరేం అనుకోవట్లేదు. అంటే మీకు ఇక్కడ ధైర్యం లేదండి. నమ్మకమే కాదు, ధైర్యము లేదు. ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఎంత ఇక్కడ స్టెబిలిటీ కోరుకుంటే, అంత ఇది టిపికల్‌గా ఉంది.
సో అందుకే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. బట్ నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే ఫస్ట్ ఇక్కడ ఏం చెయ్యాలి? ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీకు తెలియాలి అంటే మీకు క్లారిటీ ఉండాలి. ఇక్కడ మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకొని దానికి స్టిక్ అవ్వాలండి. అంటే ఏం జరిగినా నేను రిస్క్ తీసుకోగలను. నేను ఇలా స్టాండ్ తీసుకుంటాను. ఎందుకు అంటే నేను ఈ విధంగా డిసైడ్ అయ్యాను. ఇది నేనేంటంటే కంఫర్టబుల్‌గా హ్యాండిల్ చేయాలి అనుకోవట్లేదు. ఆర్ ఇలాగే జరగాలి అని అనుకోవట్లేదు. బట్ నాకు ఉన్న ఐడియా ప్రకారం నేను ఇలా చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, నేను ఇలానే డెసిషన్ తీసుకొని, ఇలా స్టాండ్ తీసుకుంటాను అని మీరు తీసుకుంటేనే, ఈ సిట్యుయేషన్‌లో మీకెంతమంది ఎగెయిన్స్ట్‌గా ఉన్నా ఆర్ ఇక్కడ ఎన్ని ఆడ్స్ ఉన్నా స్టిల్ మీరు సర్వైవ్ అవ్వగలరండి. సో, డెఫినెట్‌గా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో చేంజెస్ అనేవి మీరు చూడాలి. మీరు అనుకున్న విధంగా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే, ఇంకా పాసిబిలిటీ ఉంది. బట్ మీకంత ధైర్యం ఉండాలి. అంత కాన్ఫిడెంట్‌గా మీరిక్కడ స్టాండ్ తీసుకోవాలి. అండ్ ఈ జర్నీ కూడా మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. చాలా అడ్వెంచరస్‌గా ఉంటుంది అని చెప్పొచ్చండి. బట్ ఇంత రిస్క్ తీసుకున్న తర్వాత వర్కౌట్ అవ్వకపోవడం అంటూ ఉండదు. మీరు ఏ సెక్యూరిటీ కోరుకుంటున్నారో, ఏ కంఫర్ట్ కోరుకుంటున్నారో అది దొరుకుతది. కాకపోతే కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకొచ్చి ప్రయత్నాలు చేయాలి. చేస్తే మీరు కోరుకున్న కంఫర్ట్ దొరుకుతుంది. అలాగే కొంతమంది వ్యక్తుల్ని ఫేస్ చేయాల్సుంటుంది. అండ్ వ్యక్తులకి ఎగెయిన్స్ట్‌గా కూడా నిలబడాల్సుంటుందండి. సో, ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీకు ఆ ధైర్యం ఉండాలి. మీరేంటంటే ఇక్కడ కొన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి అని స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయమని నేను చెప్పాను. సో, ఏది ఏమైనా సరే ఈ సిట్యుయేషన్‌లో కానీ మీరు కరెక్ట్‌గా డెసిషన్ తీసుకుంటే కరెక్ట్‌గా డెసిషన్ అంటే ఇంకేంటో కాదండి. స్టాండ్ తీసుకోవాలంతే. ధైర్యం చేయాలి, రిస్క్ తీసుకోవాలి. సో, ఇలా మీరు చేయగలిగితే ఈ సిట్యుయేషన్‌లో మీరు కోరుకున్న స్టెబిలిటీ ఆర్ న్యూ బిగినింగ్స్ ఆర్ మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా మీ సిట్యుయేషన్ బట్టి ఏదైతే అది. బట్ డెఫినిట్‌గా చేంజెస్ అయితే చూస్తారు. సో, ఇంకా ఈ సిట్యుయేషన్ మీ చేతుల్లో ఉంది. కానీ మీరేంటంటే ఎక్స్‌పెక్టేషన్స్, హోప్స్ పెట్టుకోకుండా మీకున్న పాసిబిలిటీ ప్రకారం మీరు ఏదైనా చేయడమే. అంటే మీరు అనుకోవచ్చు, గతంలో కూడా మేము ప్రయత్నం చేసాం. గతంలో కూడా మాకు ఇలా అవకాశం వచ్చింది. బట్ మాకేంటంటే అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. మరి ఇప్పుడు మాత్రం ఎలా ఏంటి అని. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఆలోచించి, కరెక్ట్‌గా స్టాండ్ తీసుకొని, కరెక్ట్‌గా కానీ ప్రయత్నం చేస్తే అట్‌లీస్ట్ మీ కాన్షియస్‌నెస్ ప్రకారం మీరు చేస్తుంది కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా వర్కౌట్ అవుతది. బట్ చాలా మందికి తెలుసండి. వాళ్ళకి వాళ్ళ మనసు కూడా చెప్తూ ఉంటది. మీరిలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని. సో, చాలా తక్కువ మంది కరెక్ట్‌గా కొన్ని చేస్తారు. కొంతమంది కరెక్ట్‌గా చేయకపోయినా వాళ్ళకి వాళ్ళు అలా సర్ది చెప్పుకుంటారు. కరెక్ట్‌గా చేస్తున్నామని. సో, అలాంటి మ్యానిప్యులేషన్ లేకుండా నిజంగానే మీరు కరెక్ట్‌గా చేస్తే మాత్రం ఈ సిట్యుయేషన్‌లో మీరు చేంజెస్ అయితే చూస్తారు. సో, ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఇంకేదైనా పర్సనల్ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ అవ్వచ్చు. నాకు తెలిసి ఇదేదో రిలేషన్‌షిప్ కానీ, ఫ్యామిలీ సిట్యుయేషన్ కానీ, ఇంకేదైనా పర్సనల్. పర్టిక్యులర్‌గా పర్సనల్ అని కాకపోయినా వ్యక్తులకు సంబంధించిన సిట్యుయేషన్ లాగా అనిపిస్తుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరు విన్ అవ్వాలి అంటే మాత్రం మీరే చేంజ్ అవ్వాలండి. చేంజ్ అవ్వడంతో పాటు ఈ సిట్యుయేషన్‌లోని ప్రాపర్‌గా స్టాండ్ తీసుకోవాలి. ఇది ఎంత దూరం వెళ్ళినా పర్వాలేదు. మనం ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అనేలాగా మీరు ఉంటేనే అట్ ద సేమ్ టైమ్ అలా ఉన్నప్పుడు కూడా మీరు కరెక్ట్‌గా ఇవన్నీ చేస్తున్నారు అంటేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది. సో, అలాంటి పరిస్థితి అయితే ఉంది. యూనివర్స్ అసలు ఇంకా ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. సో, నేను చెప్పాను కదండీ! ఇదేదో వ్యక్తికి సంబంధించిన పరిస్థితిలాగే ఉంది. వ్యక్తి కాకపోయినా కనీసం ఒక పరిస్థితి మీకు ఫస్ట్‌లో వర్కౌట్ అవుతది. మీరు చేయగలరు అనుకోనే ఇందులో స్టెప్ ఇన్ అయ్యారు. అలాగే వర్కౌట్ అయ్యింది. సో, ఇప్పుడు కూడా వర్కౌట్ అవ్వాలనే అనుకుంటున్నారు. కాకపోతే మీరు అనుకున్నట్టుగా అవ్వట్లేదు. సో, దానివల్ల మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇంక మనం ఎంత చేసినా ఇలాగే ఉంటదేమో, వేస్ట్ ఏమో. సో, గివ్ అప్ చేసేస్తే మంచిదేమో అని ఫీల్ అవుతున్నారు. కానీ ఈ సిట్యుయేషన్‌కి మీరు గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంత ఫోకస్ చేస్తే, ఎంత డిటర్మైన్డ్‌గా ఉంటే దాని ప్రకారం మీరు వర్క్ చేస్తే అంతగా చేంజెస్ చూస్తారు. సో, మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటే సరిపోతుందండి. ఆర్ అట్‌లీస్ట్ ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎవరైనా ఒక వ్యక్తిని కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. కాకపోతే మీ క్లారిటీ మీకు ఉండి మీరు ఎవరినైనా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సజెషన్స్ తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ అవుతారు. బట్ ఏది ఏమైనా సరే ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు అడ్జస్ట్ అయిపోవడం కానీ, ఏం జరిగితే అది జరిగిపోయిందని అంత ఈజీగా అయితే గివ్ అప్ చేయొద్దు.
మీ వరకు మీరు స్టాండ్ తీసుకొని మీరు చేయాల్సింది కరెక్ట్ ఏదైతే అది చెయ్యండి. డెఫినెట్‌గా మీరు డిజర్వ్ చేసే అవుట్‌కమ్ అయితే వస్తుంది. బట్ ఇవన్నీ జరగాలి అంటే మీరు స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేస్తే కొంచెం మీ థాట్స్ ఏంటంటే ఆర్గనైజ్డ్‌గా ఉంటాయి. ఇంకా మీరేమైనా క్రిస్టల్స్ వేర్ చేయాలి అనుకుంటే మల్టీ ఫ్లోరైట్ వేర్ చేయొచ్చండి. ఆర్ ఎమెథిస్ట్ అయినా వేర్ చేయొచ్చు. సో మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4 లీఫ్ ఫ్లవర్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ జీవితంలో మీరిప్పుడు ఎలాంటి విషయాల మీద దృష్టి పెట్టాలి? సో యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఎండ్ అయిందండి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీలో కొంతమందికి బ్రేకప్ జరగడం, సెపరేషన్ జరగడం ఆర్ జాబ్ పోవడం, ఫినాన్షియల్‌గా లాస్ అవ్వడం ఇలా ఏవో కొన్ని జరిగాయి. సో ఇలా జరిగిన తర్వాత అస్సలు మీరు అనుకోలేదు ఇలాంటి సఫరింగ్ ఒకటి ఉంటుంది. ఇలాంటి ఒక లాస్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు అని లిటరల్‌గా మీ హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు. ఇదనే కాదండి ఇంకా ఏదైనా జరగొచ్చు. లైక్ ఒక ఎండింగ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. సో దాని అర్థం మీ లైఫ్‌లో ఏదో ఎండ్ అయ్యింది. ఆర్ మీరు అస్సలు ఊహించింది జరిగింది. సో అది మీకసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? ఏమీ అర్థం అవ్వట్లేదు. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఇంకా ఇది ఎప్పటికి కూడా రికవర్ అవ్వదేమో, రికవర్ చేయలేరేమో అనేలాగా ఫీల్ అవుతున్నారు. సో, మొత్తానికి మీరేంటంటే స్టక్ అయిపోయారండి. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో మీరు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ అసలు ముందు ఇలా జరగడం అనేది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆర్ ఇంకా ప్రాసెస్ చేసుకోలేకపోతున్నారు. సో, నేనేమనుకుంటున్నాను అంటే, మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్ అనేది ఇంకా ప్రాసెస్ చేసుకోలేకపోతున్నప్పటికీ స్టిల్ ఇక్కడ ఒక డెసిషన్ అయితే తీసేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంకా అలాగా మీరు లాగ్ చేసి, లేట్ చేసుకుంటే ఇంకా ఏం జరుగుతది? మీ లైఫ్ ఎలా ఉంటది? అనేది చెప్పడం కొంచెం కష్టమేనండి. ఎందుకంటే యాక్చువల్‌గా ఒక లాస్ నుంచి ఒక పర్సన్ రికవర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకు అంటే ఆ లాస్ అనేది వాళ్ళ మెంటల్ హెల్త్ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తదండి. సో ఇప్పుడు ఫినాన్షియల్‌గా మీరు లాస్ అయిన మనీ కంటే కూడా, ఇది మీకు జరగడం అనేది ఫస్ట్ ఒక బిగ్ బ్లో లాగా అన్నమాట. అంటే అస్సలు ఊహించనిది జరిగింది కదా! సో, ఎక్కడో కానీ ఎలా ఏంటి అనే ఈ ఆలోచనలేంటంటే ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. మీ లైఫ్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అనే ఒక క్వెషన్‌లోనే మీరుంటారు. కాకపోతే యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఇలాంటి టైంలోనే మీరు ప్రాపర్‌గా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇలా ఫ్రెష్‌గా ఉన్నప్పుడే మీరు మళ్ళీ కూడా మీ సిట్యుయేషన్ ప్రకారం ఒక డెసిషన్ తీసుకొని ప్రయత్నాలనేవి చేసుకోవాలి. సో, ఇది ఒక రైట్ టైము. అంతేకాని ఈ టైంలోని ఇలా మీరు లాస్ అయ్యారు ఆర్ కొన్ని జరిగాయి అని చెప్పి సైలెంట్‌గా ఉండడం ఆర్ అసలు ఏంటి అనుకోని వెయిట్ చేసి అలాగే ఇంకా చూద్దాం అన్నట్టుగా ఉండకూడదు. అట్‌లీస్ట్ అందరి సిట్యుయేషన్‌కి గైడెన్స్ అనేది సేమ్ ఉండకపోయినా కొంతమంది సిట్యుయేషన్ ప్రకారం అయితే మాత్రం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కానీ వాళ్ళు ఇప్పటి నుంచే కొన్ని ప్రయత్నాలు స్టార్ట్ చేయడం కానీ చెయ్యాలి. నెక్స్ట్ వాళ్ళ లైఫ్ ఏంటి అనేది కూడా వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. సో, అసలు అందుకే ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ డీప్‌గా ఏం చెప్తుంది ఏంటి అని. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు స్టార్టింగ్‌లో పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో ఆర్ అస్సలు చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇది జరిగిందో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోనే చాలా ఆలోచించారండి. చాలా కేర్ తీసుకున్నారు. మీరు అన్నీ అనుకోని అంతా ఓకే. సో, కరెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నారు అనుకున్న తర్వాతే స్టెప్ ఇన్ అయ్యారు. మీ వైపు నుంచి మీరేంటంటే కొన్ని చేయాల్సినవి చేశారు. బట్ ఫస్ట్‌లో మీరు ఆలోచించినప్పుడైతే ఇదంత కాంప్లికేటెడ్‌గా మీకు అనిపించలేదు. మీరు అట్‌లీస్ట్ హ్యాండిల్ చేయగలరు అనుకున్నారు. మీరలా ట్రస్ట్ చేసిన తర్వాతే మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఒక కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఫినాన్సెస్ రిలేటెడ్‌గా అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా మీ వైపు నుంచి మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు ఫస్ట్. బట్ వన్స్ ఇందులో ఒక స్టెప్ ఇన్ అయిన తర్వాత మీరు చాలా కన్‌ఫ్యూజ్ అయ్యారండి. చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట ఇది. ఎందుకు అంటే
మీరు అనుకున్న దానికి, అక్కడ జరుగుతున్న దానికి మీకు చాలా డిఫరెన్స్ కనిపించింది. సో, అప్పుడు కూడా మీరేంటంటే గివ్ అప్ చేయాలా? కంటిన్యూ చేయాలా? అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. లైక్ ఏంటంటే ఇక్కడ మీకు ఫ్యూచర్ అనేది చాలా అన్‌సర్టైన్‌గా అనిపించింది. మేబీ మీరేంటంటే చాలా డౌట్ పడ్డారు. అయినప్పటికీ కూడా అంటే వెంటనే అలా గివ్ అప్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చాలా ఆలోచించుకొని స్టెప్ ఇన్ అయ్యాం కాబట్టి, సో చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అనుకోని ఇలా మీ టైం మీరు తీసుకున్నారు. తీసుకున్నప్పటికీ కూడా డేస్ పాస్ అవుతున్న కొద్దీ ఇది కన్‌ఫ్యూజింగ్‌గా మరికొంచెం ఒక ట్రబుల్ లాగా అనిపించిందే తప్ప, ఎప్పుడూ కూడా మీకేంటంటే ఒక క్లారిటీ రాలేదు. దానికి తోడు ఈ సిట్యుయేషన్‌లోని మేబీ థర్డ్ పర్సన్ ఎవరైనా స్టెప్ ఇన్ అవ్వడం కానీ, సో వాళ్ళు మీకు కొన్ని సజెషన్స్ ఇవ్వడం ఆర్ మీకు ఈ సిట్యుయేషన్ మీద ఒక డిఫరెంట్ ఒపీనియన్ క్రియేట్ అయ్యేలాగా చేయడం లాంటివి ఏవేవో చేశారు. బట్ ఇవేవి కూడా మీకేంటంటే కంఫర్ట్‌నివ్వలేదు. మరికొంచెం అంటే అసలు మీ లైఫ్ మెస్ అయిపోతుందేమో! మీరేంటంటే ఇంకా ఇంకా థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటున్నారేమో అనే ఫీలింగే ఇచ్చింది. లిటరల్‌గా ఇప్పుడు కూడా మీరేంటంటే పాస్ట్‌లో ఇవన్నీ నాకు తెలిసినా నేను అప్పుడు కూడా సరిగ్గా డెసిషన్ తీసుకోలేదు. అప్పుడు కూడా కరెక్ట్‌గా కొన్ని చేయాల్సినవి చేయలేదు. మేబీ చేసుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదేమో అని చాలా బాధపడుతున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ ఆల్‌మోస్ట్ కొన్ని జరిగిపోయాయి. సో, జరిగిపోయిన వాటిని ఇప్పుడేంటంటే మీరు మార్చాలి అనుకున్నా ఇది అంత ఈజీ కాదు. సో, దానివల్ల మీరేంటంటే ఎక్కువ బాధపడుతున్నారు. మేబీ మీరు పాస్ట్‌లోనే మరి కొంచెం కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకున్నా, పాస్ట్‌లో థింగ్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేసుంటే ఆర్ స్టార్టింగ్‌లో ఎలా అయితే ప్రాక్టికల్‌గా థింక్ చేసారో, ప్రతిదీ ఆలోచించారో, అలాగే ఉన్నా సరే, ఈ రోజేంటంటే మీరిది ఫేస్ చేసేవారు కాదు. డెఫినిట్‌గా హ్యాపీగా ఉండేవారు. ఆర్ అట్‌లీస్ట్ మీ చేతుల్లో కొన్ని ఉండేవి అని మీరేంటంటే అనుకుంటున్నారు. సో, ఎక్కడో కానీ ఈ సిట్యుయేషన్‌ని మీరు చూడాల్సిన విధంగా ఇప్పుడు చూడట్లేదు. ఆర్ మీ భయాలనేంటంటే మీరు విడిచిపెట్టలేకపోతున్నారు. సో, చాలా బాధపడుతున్నారండి. బట్ నేనిక్కడ ఒకటే చెప్తాను. మీరిలా భయపడడం వల్ల, బాధపడడం వల్ల ఆర్ ఇలాగే ఆలోచించడం వల్ల ఇప్పుడు ఎలాంటి బెనిఫిట్టు లేదు. ఈ సిట్యుయేషన్‌లోని మీ ఎమోషన్స్‌ని మీరు ఎంత కంట్రోల్ చేసుకుంటే, మీ మూడ్ స్వింగ్స్‌ని ఎంతలాగా మీరు స్టాప్ చేయడానికి ట్రై చేస్తే, అంతలాగా ఈ సిట్యుయేషన్‌నేంటంటే మీరు ఇంప్రూవ్ చేయగలరు. యాక్చువల్‌గా నేనైతే ఒకటే చెప్తానండి. ఆఫ్‌కోర్స్ ఈ ఫేజ్ ఏంటంటే మీకు అంత ఈజీ కాదు. మేబీ నేను రీడింగ్ చెప్తున్నాను కాబట్టి చెప్పడం ఈజీ అని అనుకోవచ్చు మీరు. బట్ మీరు ఇలా ఉంటే మాత్రం మీ సిట్యుయేషన్‌ని మీరు బెటర్ చేయలేరు. ఆర్ ఇప్పటికిప్పుడైతే మీకెక్కడైనా ఛాన్స్ ఆర్ పాసిబిలిటీ ఉంటే దాన్ని మీరు యుటిలైజ్ చేసుకోగలరు. బట్ అలా మీరు టైమ్ వేస్ట్ చేసుకొని, ఓవర్ థింక్ చేసి, ఎక్కువ స్ట్రెస్ తీసుకొని, మీకు మీరే ఈ సిట్యుయేషన్ ఇంకేదో, ఇంకేదో అనుకోని, దాని ప్రకారం మీరు ఇన్‌సెక్యూరిటీస్‌ని డెవలప్ చేసుకుంటే, రేపనే రోజు ఈ సిట్యుయేషన్ అనే కాదు కానీ, నార్మల్‌గా కూడా మీరేంటంటే లైఫ్‌లో ఏది చేయలేని పరిస్థితికొచ్చేస్తారండి. మీలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో, నేనైతే మీకు ఒకటే చెప్తాను. ఇప్పుడే మీరేంటంటే మీ సిట్యుయేషన్‌ని అన్ని రకాలుగా ఆలోచించి ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అని అర్థం చేసుకొని డెసిషన్ అయితే తీసేసుకోవాలండి. సో, మీరేం చేస్తారు? ఎలా హ్యాండిల్ చేస్తారు? అన్నదైతే ఇంక మీ ఇష్టమే. బట్ ఖచ్చితంగా మీ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే కేవలం మీరేంటంటే ఇలా జరిగిపోయింది, ఇలా జరిగిందేంటి? ఇలా కాకుండా వేరేగా ఉంటే బావుండేదేమో. మేబీ పాస్ట్‌లోనే నేను వేరేగా డిసైడ్ అయ్యుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదేమో. నేను అలా చేయాల్సింది ఆర్ ఇలా ఉండాల్సిందని ఏవేవో ఆలోచించి రిగ్రెట్ అవుతున్నట్టుగా అనిపిస్తుందండి. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే జరిగిపోయింది, జరిగిపోయింది. సో, జరిగిపోయిన దాన్ని మీరు మార్చలేరు. అలాగే జరిగిపోయిన దాని కోసం ఆలోచించి మీరు రిగ్రెట్ అయ్యి చేసింది కూడా ఏం లేదు. సో, మీ ఆలోచన విధానాన్నేంటంటే కొంత మీరు షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దేని మీద ఫోకస్ చేయాలి? ఇప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి? ఎలా హ్యాండిల్ చేస్తే మీరు బెనిఫిట్ అవుతారు? మీ సిట్యుయేషన్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేయగలరు? అనే దాని మీద మీరు ఫోకస్ చేసి టైం అనేది మరీ ఎక్కువ తీసుకోకుండా ఒక్కసారి మీకు అర్థమైన ప్రకారం మీరు ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేసుకుంటే బావుంటుందండి. అట్‌లీస్ట్ ఒకేసారి ఒక డెసిషన్ తీసుకొని ఫాస్ట్‌గా మూవ్ అయిపోండి అని చెప్పను కానీ, బేబీ స్టెప్స్ అయినా వేస్తూ మీరేంటంటే మీ సిట్యుయేషన్‌ని చేంజ్ చేయడానికి ట్రై చేయాలండి. లేకపోతే ఏమవుతదంటే, ఇలాగే మీరు ఇంకా ఇంకా ఓవర్ థింక్ చేసి, ఇంకా ఇంకా సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, అలాంటివి జరగకూడదు అంటే మాత్రం మీరిక్కడ తీసుకోవాల్సిన కేర్ అయితే తీసేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే, మీరు ఇలాగే కానీ ఉంటే వచ్చే రోజుల్లో ఇంకా ఇంకా సఫర్ అవ్వడం కానీ, ఇంకా ఇంకా నెగటివిటీ అనేది మీలో పెరిగిపోవడం, మీ చుట్టూ కూడా నెగటివిటీ పెరిగిపోవడం, ఇంకా మీ లైఫ్ ఏంటంటే నెగెటివ్‌గా చేంజ్ అవ్వడం, అలాంటివి జరగడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, అలాంటివి జరగకుండా ఇప్పటి నుంచే మీరు జాగ్రత్త పడి
చేంజ్ చేసుకోవడానికి మీరు ట్రై చేస్తే బాగుంటుందండి. మిమ్మల్ని మీరేంటంటే ఆ విధంగా మోటివేట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో మీరేంటంటే కొంచెం బ్యాలెన్స్డ్‌గా ఉండాలి అనుకుంటే రెడ్ జాస్పర్ యూజ్ చేయొచ్చు. ఆర్ టైగర్ ఐ కూడా వేర్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏ క్రిస్టల్ అయినా ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్‌కైతే వేర్ చేయొచ్చు. సో ఇంకా మీ సిట్యుయేషన్ బట్టి డీటెయిల్డ్‌గా క్రిస్టల్స్ ఏవి సూట్ అవుతాయి అనేది చెప్పడం ఈజీ. బట్ ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మీరేంటంటే స్లోగా అన్నీ ఆలోచించుకొని ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసే టైం అండి ఇది. సో ఎవరు కూడా అయిపోయింది అనుకోని సైలెంట్‌గా మాత్రం ఉండొద్దు. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది. సో స్టార్టింగ్‌లో మీరన్నీ ఆలోచించారండి. నేను చెప్తున్నాను కదా! మీరు ఏది ఆలోచించకుండా, మీకు ఏ క్లారిటీ లేకుండా మీరొక పని చేసేసారు. చాలా చైల్డిష్ అని చెప్పడానికి లేదు. ప్రతిదీ ఆలోచించి, ఒకటి కరెక్ట్ అనుకున్న తర్వాతే మోస్ట్‌లీ చేసే టైపు. కాకపోతే ఈ సిట్యుయేషన్‌లోని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయి. సో దానికి మీరే ఫుల్‌గా రెస్పాన్సిబుల్ అని నేను చెప్పను. బట్ జరగాల్సింది జరిగింది. సో జరిగిపోయింది అనుకోని ఎవరు కూడా ఇక్కడే ఆగిపోవద్దు. ఇంకా ఇదే లైఫ్ అని కూడా అనుకోవద్దు. సో జరిగింది మార్చలేరు. అట్ ద సేమ్ టైమ్ ఇదే జరిగిపోయింది అనుకోని అదే పట్టుకున్నా నెక్స్ట్ ఏం చేయాలో అది చేయలేరు కాబట్టి సో ఫస్ట్ మీ థాట్స్‌ని మీరు బ్యాలెన్స్ చేయడం కానీ, మీకు మీరు నార్మల్ అవ్వడం కానీ, సిట్యుయేషన్‌ని ఇకనైనా సరే ప్రాపర్‌గా అర్థం చేసుకొని నెక్స్ట్ ఏంటి అనేది ప్లాన్ చేయండి. ఎందుకంటే మీరు కరెక్ట్‌గా కానీ ప్లాన్ చేస్తే థింగ్స్ మీకు వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందండి. చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. కానీ మీరు ఇలాగే ఉంటే ఇదే ఎనర్జీతో ఉంటే మాత్రం చేంజెస్ అంత ఈజీగా రావు. సో మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని మీరేంటంటే చాలా వరకు బ్యాలెన్స్డ్‌గా ఉంటే మాత్రం మీ సిట్యుయేషన్స్‌లో చేంజెస్ చూస్తారు. కొన్ని థింగ్స్ కూడా ఇప్పుడు మీకు పాసిబుల్ అవుతాయండి. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా డిఫరెంట్‌గా మీ జర్నీ ఉంటుంది అని మాత్రం నేను చెప్పగలను. యూనివర్స్ ఏంటంటే ఈ రీడింగ్ ద్వారా మీకొక హోప్‌నిస్తుంది. బట్ మీరు ఎలా ఉంటారు? మీరు మీ లైఫ్‌ని ఎలా చేంజ్ చేసుకుంటారనేది మాత్రం స్టిల్ మీ చేతుల్లోనే ఉంది. కానీ ఒక డెసిషన్ అయితే మాత్రం తీసేసుకోవాల్సిన అవసరం ఉంది. యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.